నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ నేను రవి డీటెయిల్ చూస్తే తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతితో కలిసి పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వెంకటాద్రి నిలయం భవనాన్ని ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను లాంచ్ చేశారు. అనంతరం శ్రీవారి ప్రసాదానికి సంబంధించి మిషన్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్, దీనిపై ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, ఏపీ సీఎం మరోపక్క ఉపరాష్ట్రపతి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఏంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి సునీల్? రైట్ రవి, మొత్తం మీద ఏదైతే ఈ రోజు ఉదయం భారత ఉపరాష్ట్రపతి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కలిసి మొదట శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద వారికైతే ఇస్తికాపుల్ స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్వామివారి దర్శన అనంతరం నేరుగా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన వారి ఇరువురు కలిసి ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలలో వెంకటాద్రి నిలయం అంటే సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి వెంకటాద్రి నిలయాన్ని గెస్ట్ హౌస్ అయితే ఆయన కాసేపటి కిందటే ఇటు భారత ఉపరాష్ట్రపతి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కలిసి ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కు సంబంధించి దానికి సంబంధించి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లోనే ఆయన దాన్ని పర్యవేక్షించి ఇటు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే భక్తులకి సంబంధించినటువంటి ప్రసాదాలు అన్నప్రసాదాలకు సంబంధించి ఏదైతే తయారు చేసే సిస్టమ్ దాన్ని కూడా ఆయన పర్యవేక్షించారు. ఆ తర్వాత మరి కాసేపట్లో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తిరుపతికి బయలుదేరే అవకాశం ఉంటుంది. ఏదైతే నిన్న తిరుమలకి చేరుకున్నటువంటి భారత ఉపరాష్ట్రపతి ఇటు నారా చంద్రబాబు నాయుడు ఇటు నిన్న రాత్రి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న పెద్ద శేష వాహనంలో పాల్గొన్న తర్వాత ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో వాళ్ళైతే దర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇటు గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు ఏదైతే పద్మావతి అతిథి గృహం నుంచి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇరువురు కలిసి తిరుపతికి బయలుదేరినట్టు తెలుస్తుంది. తిరుపతి తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి అమరావతికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి అంటే ఇప్పటికే టీడీపీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా పలువురు కూటమి నాయకులు భారీ స్థాయిలో తిరుమలకు కూడా చేరుకున్నారు ఆయన కలవడానికి. ఇటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కేవలం నిన్న శ్రీవారి ఆలయంలో రంగనాయక మండపంలో మాత్రమే ఆయన ప్రసంగించిన నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిలుపుదల చేశారు. ఏదైతే ముఖ్యంగా వెంకటాద్రి నిలయం గెస్ట్ హౌస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా భక్తులకి సంబంధించి సుమారు 3,000 మంది వస్తు ఉండేందుకు ఏర్పాటు చేశారు. 3,000 లాకర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ఒక వెంకటాద్రి నిలయం గెస్ట్ హౌస్ లో మాత్రమే సుమారు 4 నుంచి 5,000 మంది భక్తులు ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సుమారు 133 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి వెంకటాద్రి నిలయం గెస్ట్ హౌస్ ఇప్పుడు కాసేపటి కిందటే ఏపీ సీఎం ఇటు భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఏదైతే తిరుమల పద్మావతి అతిథి గృహం నుంచి తిరుపతికి బయలుదేరినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఇటు సీఎంతో నారా లోకేష్, ఇటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ వీళ్ళంతా అంటే పలువురు 3 మంత్రులు ఇటు బోర్డు మెంబర్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చైర్మన్ ఇటు టీటీడీ ఈవో ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.